నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నవంబర్ 11 జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నికకి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు కూడా మెయిన్గా బరిలో ఉన్న ఈ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము. బీఆర్ఎస్కి మెజారిటీ స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తీర్పిచ్చారు అనుకూలంగా. కాంగ్రెస్కి అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ గ్రాఫ్ చూసుకుంటే ఎక్కడా కూడా మనం కాంగ్రెస్ అనేది ఎక్కడా కూడా రానికుండా ఓటర్స్ తీర్పిచ్చారు. మరి ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ ఏమన్నా ఎంట్రీ ఇస్తుందా? ప్రస్తుతానికి కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ అభ్యర్థిగాను ఉన్నాడు. అట్లాగే బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత ఉంది. బీజేపీ తరఫున దీపక్ రెడ్డి. 2023 ఎవరు పోటీ చేశారో అదే అభ్యర్థిని మళ్ళీ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఫలితాలు బట్టి ఖచ్చితంగా మూడు పార్టీల మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలిస్తే ఎట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో, ఏ పార్టీ ఓడిపోతే ఎట్లా. ముఖ్యంగా మన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కనుక తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఖరి నిమిషం వరకు కూడా బరిలోకి వస్తారు, ప్రచారంకి వస్తారు అన్నది ఎక్కడా కూడా లేదు. కానీ ఆఖరికి ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, ఢిల్లీ నుంచి వచ్చిన కాల్ కానీ ఏదైనా ఆయన ప్రచారంలోకి రావాల్సి వచ్చింది, ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డికి కూడా ఇది పెద్ద లిట్మస్ పరీక్షే. కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ పరిపాలన గురించి ఎంత బయటికి ఇది ఉప ఎన్నికే, ఇందులో పెద్దగా కాంగ్రెస్ పరిపాలన పట్టించుకోరు. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయన మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చిందని చెప్పినప్పటికీ ప్రజలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేది అయితే ఒక మార్కు కూడా ఉంటుంది ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అభ్యర్థిని లేట్గా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత మొత్తం అంతా కూడా మీకు కాంగ్రెస్కి ముఖ్యంగా ముస్లిం ఓట్స్కి ఇంపార్టెంట్ కాబట్టి అజరుద్దీన్ లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి క్యాబినెట్ బర్త్ ఇచ్చారు. అట్లాగే చాలా తాయిలాలు ప్రకటించారు సినిమా వాళ్ళకి సంబంధించి. అట్లాగే ఆఖరికి ఓటు మాకు వేయకపోతే పథకాలు కూడా ఆగిపోతాయి అంటూ కూడా ఒక రకమైన నెగిటివ్ క్యాంపెయినింగ్ అని కూడా చెప్పచ్చు. ఆ రకంగా కూడా ఓటర్లని కొద్దిగా భయభ్రాంతుల కిందని చెప్పచ్చు, ఏదైనా ఆలోచింపు చేసేట్టుగా ఆ రకంగా కూడా ప్రయత్నించాడు రేవంత్ రెడ్డి. అన్ని రకాల ప్రయత్నాలు ఆయన చేశాడు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. సైలెంట్గా వాళ్ళ ప్రచారం, వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ముందే మొదలుపెట్టారు. కరెక్ట్గా స్ట్రాటజీ ప్రకారమే ముందుకు పోతుంది. సోషల్ మీడియా దానికి యాడ్ ఆన్ అయింది. యూట్యూబ్ ఛానల్స్ కొన్ని కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలిచినాయి. బీజేపీ ఎప్పటిలాగే ఆఖరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించాల చాలా ఆలస్యం చేసింది. ఆలస్యం చేశాక మళ్ళీ 2023లో పోటీ చేసిన అభ్యర్థినే రంగంలో దింపింది. ప్రచారంలో కూడా పూర్తిగా వెనకపడిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, ఏ అభ్యర్థి గెలవచ్చు? కేకే లాంటి సర్వే బయటకు వచ్చింది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అథెంటిక్ సర్వే. అందులో ఆయన చేసిన సర్వే విధానం దాదాపు 40 రోజులు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీని రోజు ఫాలో అప్గానే ఆయన విడుదల చేశాడు, ఆయన సర్వేని విడుదల చేశాడు. సో ఆయన సర్వే ఆల్మోస్ట్ రిజల్ట్ అదే అవబోతుంది. నవంబర్ 14 మనం చూడబోతున్నాము. క్లియర్గా జూబ్లీ హిల్స్లో నవంబర్ 1వ తారీఖు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ చాలా మార్జినల్ ఎడ్జ్ తీసేసుకుంది అధికార పార్టీ కాంగ్రెస్ మీద. ఖచ్చితంగా రిజల్ట్లో బీఆర్ఎస్ విన్ అవుతుంది. ఆ మెజారిటీ అనేది ఒకవేళ కేకే సర్వే 12 నుంచి 15% అంటున్నారు. ఏదైనా 10% అబవ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ, అభ్యర్థి మెజారిటీ. పూర్తిగా తలకిందులవుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్వి. ఇక్కడ మనం ఆ సర్వేలో చూసినా, గ్రౌండ్లో చూసినా కూడా జూబ్లీ హిల్స్లో ముస్లిం అని లేదు, హిందూస్ అని లేదు, సినీ వర్కర్స్ అని లేదు, లేకపోతే స్లమ్స్ అన్నట్టుగా లేదు. ఎవరు చూసుకున్నా కూడా టోటల్గా మళ్ళీ సేమ్ తీర్పు రాబోతుంది. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కే ఛాన్స్ ఇవ్వబోతున్నారు ఓటర్లు. అది మాత్రం ఆల్మోస్ట్ మనం 10 రోజుల ముందే చెప్పచ్చు. ఎన్నికలకు ముందు గ్రాఫ్ పూర్తిగా మారింది. గ్రౌండ్ పల్స్ కూడా పూర్తిగా మారిపోతుంది రోజు రోజుకి. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా మాగంటి సునీతకి ఇచ్చాక చాలా తప్పుల మీద తప్పులు ప్రచారంలో కూడా చేసింది. ఒక మహిళని ఆమె మీద కూడా కామెంట్స్ చేయటము, మినిస్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నెగిటివ్ క్యాంపెయిన్స్ చేయటం. అట్లాగే నవీన్ యాదవ్ మీద బీఆర్ఎస్ కౌంటర్ స్ట్రాటజీగా ఒక రౌడీ షీటర్కి ఇస్తారా క్యాండిడేట్, మీకు ఎవరు దొరకలేదా,
అతన్ని గెలిపిస్తే కనుక జూబ్లీహిల్స్ లాంటి ఏరియా అంతా కూడా రౌడీ షీటర్స్ మయమవుతుంది, లేదు హైడ్రా వచ్చి మీ బిల్డింగ్లు కూల్చేస్తాయి, ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ ఒక ఇంపాక్ట్ చూపించింది ప్రతి ఓటర్ మీద, ప్రతి డివిజన్లో కూడా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా హామీలు అమలుపరచట్లేదు. 2,500 కానీ 4,000 పెన్షన్ కానీ తులం బంగారం ఇలాంటివన్నీ కూడా స్లమ్ ఏరియాస్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఈ ముస్లిమ్స్కి సంబంధించి షాదీ ముబారక్ ఇట్లాంటివన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు, ఈ రకంగా సక్సెస్ అయింది. వీటన్నిటితో పాటు మాగంటి గోపీనాథ్కి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న పరిచయాలు ఇవన్నీ కూడా యాడ్ అయినాయి. రేవంత్ రెడ్డి ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు ఫోటో లాంటివి పెట్టుకుని ప్రచారంలో కనబడ్డారు, అట్లాగే కాంగ్రెస్ కార్యకర్తలు కనబడ్డారు, అట్లాగే రేవంత్ రెడ్డి కమ్మ సమాజానికి సంబంధించిన వాళ్ళందరితో ఒక మీటింగు, అట్లాగే ఎన్టీఆర్ విగ్రహం కట్టిస్తాన్న కూడా ఓటర్లు వీటికి అన్నిటికీ ఎక్కడా కూడా బెండ్ కాకుండా క్లియర్ కట్గా మనకి బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఇక్కడ ఇద్దరు లాస్ అవుతున్నారు, 2 పార్టీలు లాస్ అవుతున్నాయి, ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్. బీజేపీ ఓటర్స్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మంది ఎట్లాగూ మనం గెలవం కదా, కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ కొద్దిగా ఈ మధ్య ఎక్కువ కామెంట్స్ వినబడుతున్నాయి ఇవన్నీ అని మనం చూస్తే జూబ్లీహిల్స్ బైపోల్లో రేపు చూడబోతున్నాం. అనాలిసిస్ కూడా అదే వస్తుంది రిజల్ట్ తర్వాత. బీజేపీ ఓటర్స్ ఎక్కువ శాతం బీఆర్ఎస్ క్యాండిడేట్కే ఓటేస్తున్నారు. ఇంకో పక్క ముస్లిమ్స్ ఎంతసేపటికి ముస్లిమ్స్ అని మాట్లాడుతున్నాము, ముస్లిమ్స్ మాత్రం బీఆర్ఎస్కే వేస్తున్నారు. బీఆర్ఎస్ వైపుకే మొగ్గు ఎక్కువ శాతం చూపిస్తున్నట్టుగా కేకే సర్వే కూడా చెప్తుంది. ముస్లిమ్స్ కూడా మైనారిటీస్ అంతా కూడా బీఆర్ఎస్ వైపే వెళ్తున్నారు. ఇది బీఆర్ఎస్ విన్ అంటాం కన్నా కూడా కాంగ్రెస్ ఫెయిల్యూరు, కరెక్ట్గా ఆయన సర్వేలో చెప్పినట్టుగా కేకే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని క్లియర్ కట్గా చెప్పచ్చు. కానీ జూబ్లీహిల్స్లో మాత్రం మాగంటి గోపీనాథ్కి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఆ ఎమోషనల్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. ఆయన చనిపోయాక ఆయన భార్యని, కాంగ్రెస్ మహిళను చూడకుండా చేసిన కామెంట్స్ కానీ, అభ్యర్థిని కానీ, నవీన్ యాదవ్ది కానీ, ఇవన్నీ అట్లాగే హామీలు ఫెయిల్ అవటము, ఇవన్నీ కలిపి యాడ్ ఆన్ బీఆర్ఎస్కి అవుతుంది. ముఖ్యంగా బీజేపీ కూడా కిందటిసారి వచ్చినంత ఓట్ షేర్ కూడా రావట్లేదు, పర్సంటేజ్ కూడా అవ్వట్లేదు, ఓట్ పర్సెంట్ కూడా పిక్ చేసుకుంటంలో ఫెయిల్ అయింది. వీళ్ళంతా కలిపి బీఆర్ఎస్కి నవంబర్ 11 చాలా పెద్ద మెజారిటీతో విన్ అవ్వబోతున్నారు. కేకే సర్వే కూడా అదే చెప్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ కూడా అదే. థ్యాంక్ యూ.